నిన్న మన జర్నలిస్టులు తీసుకొని పోయింది పోలీసు వాళ్ళు సహకారం చేసి తీసుకొని పోయింది. ప్రోగ్రామ్ పెడదామని వస్తాడు ఏపీ పోలీసు వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఫోటోలు తెచ్చి ఇప్పటిదాకా ఫోటోలు తెచ్చి ఆపుతుంటే ఎవరో దించుతున్నారు. మీరు ఇంటెలిజెన్స్ అంటే తలకా ఓపిండు ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్ సంబంధించి ఇప్పటిదాకా ఫోటోలు తీసుకుంటున్నాడు. పిలుస్తున్నా కూడా వెళ్ళిపోతుండ్రు. చంద్రబాబు నాయుడు ఏజెంట్ ముఖ్యమంత్రి ఏజెంట్ ముఖ్యమంత్రి ఏజెంట్ ఆయనకి ఇంకేం చేస్తారు. ఆపుతుంటే వెళ్ళిపోతూనే ఉన్నారు ఇట్లా పడి. అరే ఆగురు ఆయన ఆగురు ఎవరు ఎక్కడ పోలీసులు ఎక్కడ పోలీసు అంటే తీసుకుంటూ పోతూనే ఉన్నారు. మరి ఎవరు ఏందని తెలియాలా లేదా? పెట్టి ఇట్లా చేస్తాడు ఆడు రాత్రి వీడియోలు చూసి మన పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు తెలంగాణ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు మన పోలీసు వాళ్ళ గురించి అంటే మీరు చెప్పండి ఎవరికో మీ కమిషనర్ గారికి సిగ్గులేదు చెప్పరు. మేము తిట్టిన అంటాం కడుపు కాలుతున్నది అబ్బా తెలంగాణ వాళ్ళందరిది. ఏంది ఆడికెళ్ళి వచ్చి ఇప్పుడు ఆడికెళ్ళి ఈడికి వచ్చి మన ఆడబిడ్డలను వచ్చి వాడు ఇట్లా పెట్టి సై పెట్టి ఆడ పోలీసు వాళ్ళు ఉండరా? తీసుకుపోయి అరెస్ట్ చేసిన అనుకో ఆడ పోలీసు వాళ్ళు ఉండరా? చంద్రబాబు నాయుడు తెలంగాణ పక్కన లేదు కదా, వాడు మోదీ ఏజెంట్ కాడు కదా, వాడు ఎన్ని పరిశ్రమలు మూసేసిన తెలంగాణ ఆల్బిన్ ఐడి పేరు ప్రకటన అన్ని అమ్ముకుడు కదా. నిజాంశి గారు సిరిపూర్ అన్ని దొంగ పాడుకోవు వాని ఏజెంట్ వీళ్ళు లైమ్ లేడు గీమ్ లేడు పోలీసు వాళ్ళే చంపించాడు. చంద్రబాబు నాయుడు చంపించాడు దొంగ ముడా కొడుకాడు వాడు. మనుషులను చంపి బూడిద ఆఖరికి బూడిద కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ మనిషిని ఏం చేస్తారనే కదా, ఈ జర్నలిస్ట్ ఏం చేస్తారనే కదా దొంగ కేసులు పెట్టి. అది కూడా కేసు లేదు మను లేదు అందులో కేసు లేదు ఏం లేదు కేసు లేదు ఏం లేదు దాంట్లో తీసుకుపోయి అయింది అనుకో కళ్ళబట్టి అడుగుతాం పోలీసు వాళ్ళను. చంద్రబాబు నాయుడు మూతి నాకుతారా మీరు మూతి నాకుతారా అడుగుతాం. మూతి కాదు ఇప్పుడు ఇక్కడ పోలీస్ కూడా వచ్చిన తర్వాత దానికో ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి పోలీస్ స్టేషన్ కే రాలే జనం తిరగబడి లొల్లి పెడితే అప్పుడు లోకల్ వాళ్ళని పిలుచుకొని వచ్చి ఆమెను సపరేట్ చేసేందుకు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ లేడీ కానిస్టేబుల్ తో పక్కకు జరిపించిండు తీసుకొని వెళ్ళిపోయిండు. అసలు మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. ట్రాన్సిట్ ఉన్నాడు ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి. ట్రాన్సిట్ వారెంట్ లేదు ఏం లేదు తీసుకొని వెళ్ళిపోయాడు. దర్జాగా ఒక స్టేట్ పోలీసు వాళ్ళు మళ్ళీ ఇంకో స్టేట్ కి వచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు తెలంగాణ స్టేట్ కి వచ్చి ఇక్కడ మళ్ళా ఆడబిడ్డలతో మిస్బిహేవ్ చేసి పక్కకు జరుపుకుంటా అది వీడియోలో అయితే జనం మొత్తం చూసి కాదు. ఇప్పుడు వాని మీదే కేసు పెట్టాలి, వాని మీద లోపడేయాలి. ఇటు మనిషి అయితే వద్దనుడు కాదు. వాడేవడో ఫోటోలు తీసుకుంటా పోతున్నారు. వాడు ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నట్టున్నారు. ఇక్కడ ఆపుతుంటే ఆగుతలే రాలి వెళ్ళిపోతూనే ఉన్నాడు. పోయిరు వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోపల వీళ్ళు వచ్చినా మరి వీళ్ళు ఎవరో మనోళ్ళ బయట వాళ్ళనే తెలవాలి కదా. మనోళ్ళ బయట వాళ్ళని తెలవాలి కదా. ఆంధ్ర పోలీస్ తెలంగాణ అయితే ఎంత ఇస్తుండు మరి వాడిని పట్టుకోవాలి కదా. ఆంధ్ర పోలీసు అని ఆడపిల్లలు చేర్పించుకోండి వచ్చాడు ఇజ్రే సాలే పోలీసులు అయితే ఇజ్రే యూనిఫామ్ ఇజ్రే. తెలంగాణలో అయితే మరి మమ్మల్ని ఎంత ఇస్తుండు వాడిని ఎంత తీయలేదు. టీవీలో వాళ్ళిద్దరు వెళ్ళిపోయినరు. కంట్రోల్ రూమ్ ముంగట వాళ్ళు ఎవరు ఫోటోలు తీసుకోళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు ఇక్కడ ఫోటోలు తీసుకోళ్ళు ఎవరైనా ఉండాలా లేదా? ఇది మెయిన్ గుండెకాయనా కాదా? మరి వాడెవడో ఇక్కడ వచ్చి మాయి తీస్తుంటే మరి ఈ పోలీసు వాళ్ళకైతే సోయి ఉండాలి కదా. వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు కదా. ఎట్లా పోతారు వాళ్ళు? మా ముంగట ఇప్పుడు మేము ఆపుతుంటే ఆగుతలేరు పోతూనే ఉన్నారు. ఇట్లాంటి అటకెలోడ్ చేసి ఇటు దుంపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఎక్కడ కదా? అంటే మన ఇంటెలిజెన్స్ లో కావచ్చు అని అనుకున్నాం కానీ వాడు పోతున్నారు కదా, ఉరికిపోతున్నారు కదా. సిగ్గు శరం ఉందా? చంద్రబాబు నాయుడికి సిగ్గు శరం లేదు, వాడికి సంస్కారం లేదు, వాడిని పోలీసులు కూడా సంస్కారాలు. అందుకనే తెలంగాణకి ఎవరైనా వస్తే పోలీసు ఆంధ్రోడు వస్తే చెప్పుతో కొట్టమంటే చంద్రబాబు నాయుడు వస్తే కూడా రాళ్ళతో కొట్టాలి. ఇప్పటి నుంచి ఏం చేయాలంటే తెలంగాణ ఏర్పడలేదు, మళ్ళీ ఉద్యమం జరగాలి, పెద్ద ఉద్యమం జరగాలి. చంద్రబాబు నాయుడు బొమ్మ ఉంటుంది ఇక్కడ వీల్లేదు. చంద్రబాబు నాయుడు పేరు కూడా చెప్పొద్దు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ యాసిడ్ పోసి అడుగుతాం మంది.
లేదా పసుపు నీళ్ళు చల్లుదాం. అందుకనే తెలంగాణలో ఆందోళన పేరు ఉండొద్దు, ఆందోళన కూడా ఉండొద్దు, ఆందోళన భూములు ఉండొద్దు, ఆందోళన కంపెనీలు ఉండదు, ఆందోళన వ్యాపారాలు ఉండొద్దు, వాళ్ళ బొమ్మలు కూడా ఉండొద్దు. అట్లా తెలంగాణ నుంచి నిషేధించాలి. తెలంగాణలో కనుక తప్పు చేస్తే ఇక్కడనే పాతి పెట్టాలి, ఆందోళన చేస్తే వాళ్ళని పొలిమేర దాకా పారదోడాలి. అటువంటి ఉద్యమం మళ్ళీ జరగాలి, మళ్ళీ జరుగుతుంది. యూనివర్సిటీలో చేయబోతుండ్రు వాళ్ళు, చంద్రబాబు నాయుడు బొమ్మలు పెట్టి చిన్నపిల్లల్ని తీసుకొచ్చి చూచబోస్తారట. అట్లా ఆయన కూడా తీయండి. బాబు రాండి, బాయ్ సాబ్ రా రా రా. ఎవరు పంపిరు మిమ్మల్ని? చంద్రబాబు పంపిడా మిమ్మల్ని? చంద్రబాబు పంపిడా? ఇప్పటిదాకా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి మేము నిలబడితే ఆడు ఫోటోలు తీస్తున్నాడు, ఫోటోలు తీసి వీడియోలు తీస్తా ఉన్నాడు. రాగు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఇంటెలిజెన్స్ అన్నాడు. ఏ ఇంటెలిజెన్స్? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాట్లాడదామంటే వాడు పోతూనే ఉన్నాడు. ఆ ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇక్కడ అమర్ల స్తూపం కాడ మనం ప్రోగ్రామ్, తెలంగాణ గడ్డ మీద మనం ప్రోగ్రామ్ చేసుకుంటుంటే ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇక్కడ ఏం పని? ఇక్కడ అరే పోయింది ఇప్పటిదాకా ఇద్దరు కళ్ళ ముంగట ఫోటోలు తీసిండ్రు, కళ్ళ ముంగట వాడు ఎవడో తెలియాలి కదా. ఇది సరే, వానికేం పని అంటారు. నిన్న మరి మీరు ఏం చేసిండ్రు? ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి భుజం మీద, అమ్మాయి భుజం మీద చేసి, నడుము చేసి టీవీలో వచ్చింది కదా, మళ్ళీ కేసు ఎందుకు పెట్టలే వాళ్ళ మీద? అది అన్ని వెంకటరెడ్డి తీసుకుపోయారు కదా. నేను కే వెంకటరెడ్డి తెలియదా మీకు? కమిషనర్ కదా, డీజీపీ కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్ లాగా ఉండదు మీరు? ఉంటే మాత్రం తెలంగాణ ఊరుకోదు. మీరు తెలంగాణ మరి ఏమైతుంది? నువ్వు కాదు, నీ సంగతి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏజెంట్ వాడు మూర్తి లాగుతాడు. నా జాగ్రత్త, అందరు సమానం కాదు, దొంగలు సమానం చేయొద్దు. దొంగలు కాదు, వాడిని గడ్డపార కలిసి కూర్చోాలి. వాడిని వాడేంది సమానమైంది? దొంగలు సమానం వానికి మనది కాదు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తుండ్రు? వెంకటరెడ్డి పెళ్ళాన్ని అట్లా చేస్తే తెలంగాణ పోలీసులు ఏం చేసిండ్రు? టీవీలో వచ్చింది కదా అన్నిట్లా. తెలంగాణ పోలీసులు చూడకపోతే తప్పు కదా, చూడాలి కదా. ఇగ్నరెన్స్ ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు తెలియదు అంటే తప్పు కాదు, ఎవరు క్షమించరు. తెలుసుకోవాలి. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? ఇంత అయితే దుర్యోధనుడా, దుశ్శాసనుడా, కుంభకర్ణుడా? ఇంత జరిగింది, అన్ని పత్రికల టీవీలో వచ్చింది కదా. ఎందుకు చేయలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మీరు చేస్తున్నారు. వాడు రుచ్చగాడు చంద్రబాబు నాయుడు గారు, మనం బతకనియొద్దు. రేవంత్ రెడ్డికి దాని శిష్యులు అని చెప్పుకుంటాడు కదా ఆయన. ఎట్లా చెప్పుకుంటాడు? చంద్రబాబు నాయుడు పరమ దుర్మార్గుడు, కీచకుడు, కర్కోటక కీచకుడు, వాడు కిరాతకుడు. వాడు ఏం చేసిండు? ఎన్ని పరిశ్రమలు మూసేసిండు? ఆల్విన్ వాడు ఆడే కదా మూసింది. ఐడిపిఎల్, ప్రాగాటు, రిపబ్లిక్, డిబిఆర్, లేటెస్ట్ ఐఎన్జాములు, నిజాం షుగర్స్ అన్ని మూసిండు కదా. వాడు కార్మికులు చేస్తుంటే చంపిండు కదా. 18 మందిని బోలుగిలో చంపించిండు కదా. వాడు మనిషి ఆడు గద్దరు మీద 6 తూటాలు కాల్చిండు కదా. అటువంటి వాడిని మీరు ఎట్లా మూతి రాస్తారు? మీరు ముఖ్యమంత్రి అడుగుతున్నా, గల్లా బట్టి అడుగుతాం. మీరు ఎట్లా చేస్తారు? ఇట్లా తప్పు కదా ఇది. తప్పుని ఎందుకు సమర్థిస్తున్నారు? మౌనంగా ఎందుకున్నారు? మౌనం కుమ్మక్కు, ద్రోహం పాపం శిక్షార్హమైన నేరం. అందుకని మీకు శిక్షలు పడతాయి. దేవుడు చూసుకుంటాడు, మనం కాదు. పైనుంచి మీరు కుక్క సాగు చేస్తారు. మౌనంగా ఉంటే దేవుడు శిక్షిస్తాడు. పోలీసులు శిక్షించకపోవచ్చు, చట్టం శిక్షించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం కుక్క సాగు చేస్తాడు. వీడు ఏపీకి సంబంధించినటువంటి సిఐ. వీడు సిఐ. ఒక అమ్మాయి తోటి చూడండి ఎంత దారుణంగా, ఇగో చూడండి చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు. చూడండి ఇగో ఒక అమ్మాయిని చూడండి ఎట్లా పడుతున్నాడు. నడుము పడతాడా? వాడు నడుము బట్టి గుంజుతున్నాడు. వాడు సిఐ, బొబ్బిలి సిఐ. వీడు బొబ్బిలి బాడం సిఐ శ్రీనివాస్ వీని పేరు. సరే ఏపీ నుంచి వచ్చినప్పుడు సరే వాడిని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ సివిల్ డ్రెస్ లో వచ్చి అరెస్ట్ చేస్తున్నప్పుడు ఒక మహిళ వాళ్ళ భార్య తీసుకొని రావాలి. ఇగో ఇక్కడేమో ఇగో వాడు కానిస్టేబుల్, వాడు ఎట్లా కూర్చోడు చూడు ఒక లేడీని, ఎట్లా కూర్చోడు? వాడు పోలీసులు అని చెప్పుకుంటారు మళ్ళా. అంటే ఏపీలో ఇలాంటి కల్చరా? అది సరే, ఆ కల్చర్ దిక్మాల కల్చర్, అది రికార్డింగ్ డాన్స్ కల్చర్, అది భోగంబెల్లల కల్చర్, అది ఏపీలో. ఆ కల్చర్ని ఇక్కడ తీసుకొస్తాండి ఎట్లా కుడుతుంది? మరి తెలంగాణలో మన ఆడబిడ్డలు బోనం ఎత్తుతారు, మన ఆడబిడ్డలు బతుకమ్మ ఆడతారు, పూలను పూజించే సంస్కృతి మనది. అలాంటి సంస్కృతిలో ఈరోజు ఈ దొంగనా కొడుకులు, భోగంబెల్లలకు సంబంధించిన దొంగనా కొడుకులు, రికార్డింగ్ డాన్స్ చేసుకున్న దొంగనా కొడుకులు ఈరోజు మన మహిళలతోటి చేస్తున్నటువంటి బిహేవియర్ ఇది. పోలీసులు ఇంత దారుణంగా ఈ కల్చర్ రా భయమిది. ఆ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు కనీసం సంస్కారం ఉండాలి కదా. మీరు చెప్తున్నాం, వాడు ఎవడైతే ఉన్నాడో సిఐ చెప్తున్నాం, చాలా క్లియర్ చెప్తున్నాం. ఇది తెలంగాణ ఆడబిడ్డ మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ అస్తిత్వం మీద జరిగినటువంటి అవమానంగా మేము చూస్తా ఉన్నాం. ఆ సిఐ గాని వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇక్కడ హోంశాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఖచ్చితంగా వీడిని అరెస్ట్ చేయాలి. ఈ శ్రీనివాస్ అనేటువంటి ఎవరైతే సిఐ ఉన్నాడో వీడిని అరెస్ట్ చేయాలి. చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ మొత్తం కూడా రగులుతుంది ఇది.
ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి ప్రసక్తి అయితే లేదు. సో సీఏ గారు కూడా చెప్తున్నారు క్లియర్గా, అరెస్ట్ చేసినప్పుడు మహిళ కనీసం కానిస్టేబుల్ సార్ కూడా చెప్తున్నారు కదా, మన తెలంగాణ సంబంధించిన సార్. మనకేమో ఇలాంటి కల్చర్ ఉంటుంది, ఆడవాళ్ళని గౌరవించాలంటే కల్చర్ తెలంగాణలో ఉంటుంది. కానీ ఏం చేస్తాం ఆంధ్రప్రదేశ్లో దిక్కుమాల కల్చరు. ఆ అమ్మ నా బూతులు తిట్టుకుంటారు ఒక్కొక్కడు. ఆ చంద్రబాబు నాయుడు పిల్లని ఇంకో ప్రతిపక్షం ఆ ప్రతిపక్షం పిల్లలు ఈ చంద్రబాబు నాయుడు గ్యాంగు పవన్ కళ్యాణ్ సంబంధించిన పిల్లల గురించి వీళ్ళు ఆడవాళ్ళ గురించి తిట్టుకునేటువంటి దిక్కుమాల కల్చర్ ఇది ఏపీ కల్చర్. అది ఆ కల్చర్ మా దగ్గరికి తీసుకొస్తున్నారు భయ్, తీసుకురావద్దు. మీ కల్చర్ అంటే మీరు ఏమైనా వేసుకోండి, నాకు సంబంధం లేదు. మీ రికార్డింగ్ డ్యాన్సులు, మీ భోగం మేళాలు, వాళ్ళ పిల్లలను వీళ్ళని తిట్టుడు, వీళ్ళ పిల్లలను వాళ్ళని తిట్టుడు, ఆడలను తిట్టుడు, ఆడలను చెరబట్టుడు, ఆడలను ఆఖరికి లాకప్ ఎత్తులు చేసే సందర్భాలు ఉన్నాయి కర్నూలులో మొన్న రీసెంట్ గా. ఏమైనా వేసుకుంటారు భయ్ మీ ఏపీలో, మాకు సంబంధం లేదు. కానీ మా ఆడబిడ్డల దగ్గరికి వచ్చి మా ఆడబిడ్డలతోటి అసభ్యంగా ప్రవర్తిస్తా అంటే కూడా ఎవడైనా సరే, అది పోలీసు వాడైనా సరే, ఏపీకి సంబంధించిన పోలీసు అయినా సరే, ఏపీకి సంబంధించిన రాజకీయ నాయకులు సరే, ఎవరైనా సరే వదిలిపెట్టాం కాక వదిలిపెట్టాం, వాళ్ళు బెండ్ తీసేదాకా వదిలిపెట్టాం. బరాబరి చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు మీడియా ముందట పోలీసు వాళ్ళ సమక్షంలో జరిగింది అంటే అప్పటికి ఇంకా మీతో రాలేదు. మేము ఇక్కడ నిన్న వెంకట్రామరెడ్డి అరెస్టుకు సంబంధించిన దాని మీద నిరసన ప్రోగ్రాం ఇక్కడ పెడితే స్తూపం అమర్ల స్తూపం కాడికి వస్తే ఆంధ్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ వీళ్ళకన్నా మన పోలీసు వాళ్ళకన్నా ముందే వాళ్ళు వచ్చి ఫోటోలు తీస్తున్నారు. మా ఫోటోలు తీస్తారు. అడుగుతుంటేనే ఇగో భార్గవ్ కూడా ఉండే ఇక్కడ ముంగటనే పోతుంటే అడుగుతుంటే ఎవరు ఇంటెలిజెన్స్ అయిందని అంటే తలకాయ ఊపిండి ఇట్లా అని, అరే ఎక్కడ ఇంటెలిజెన్స్ అయిందని మాట్లాడుతుంటేనే ఇక పోతూనే ఉన్నారు, వాడిపోతూనే ఉన్నారు. అది ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి బహిరంగంగా ఎక్కడ ఈ కంట్రోల్ రూమ్ ఇది మెయిన్ గుండెకాయస్ ఉంటుంది, ఇక్కడ అసెంబ్లీ ముంగట సెక్రటరియట్ పక్కకు ఏపీ ఇంటెలిజెన్స్ వల్ల ప్రహారాల తెలంగాణ ఉన్నదని చెప్పేటందుకు ఇది పెద్ద నిదర్శనం. నిన్ననే ఇక్కడ ఆడబిడ్డను, తెలంగాణ ఆడబిడ్డను వచ్చి ఒక జర్నలిస్ట్ భార్యను, భర్తను ఎందుకు మీరెవరు గుండాలా రౌడీలా ఎవరు మీరు ఎందుకు తీసుకుపోతారని క్వశ్చన్ చేసినందుకు సివిల్ డ్రెస్లలో వచ్చిండ్రు. తర్వాత కారు కూడా ఏంది, అది పోలీస్ కారు కాదు, అది ప్రైవేట్ కారు, అది వెనక నెంబర్ వలిగిన కారు. ఆ కార్లలో వచ్చిరు కాబట్టి డౌట్తో బట్టి ఆపితే వాళ్ళు అప్పుడు జనం తిరగబడి అడుగుతున్నారు, ఆమె ఇట్లా గుంస్తున్నాడు ఇక్కడ ఆడామని చూడకుండా కూడా. అంటే వాళ్ళ కల్చర్ వాళ్ళ సంస్కారం పాడే అడ్డమైన సంస్కారాల్లో పెరిగింది కదా వాళ్ళంతా, అందుకనే అట్లా ఉన్నట్టున్నది వాళ్ళదంతా. అట్లా లోకల్ పోలీసు వాళ్ళకి అప్పుడు ఫోన్ చేసి పిలిస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టాక పట్టుకొని పోయారు. ఒక ప్రొసీజర్ లేకుండా ఏం లేకుండా ఈడికి వచ్చినాక మరి మనోళ్ళ మీద డౌట్ వస్తారు, మీరెక్కడోళ్ళు ఇక్కడోళ్ళ ఆంధ్రప్రదేశ్ పోలీసా ఈ రేవంత్ రెడ్డి అంటేనే మరి అక్కడ చంద్రబాబు మనిషే కదా. సో ఇది చంద్రబాబు గవర్నమెంటే ఈడ నడుస్తున్నది. ఈయన సామంత రాజు ఇక్కడ. ఈ మంత్రులలో మొత్తం తెలంగాణ మంత్రులు, ఆడమంత్రులు, ఈ ఆడోళ్ళని అనదలుచుకోవాలి. మొగోళ్ళు అయితే మొత్తం విధవలే. ఈ ఆడోళ్ళు నిన్నే చెప్పినాం మేము, సీతక్కకును కొండా సురేఖ గారు ఇద్దరు మరి మీరు మహిళా మంత్రులు కదా, మరి తెలంగాణ ఆడబిడ్డను ఒక ఆంధ్ర పోలీసు వాడు వచ్చి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి ఇట్లా చెయ్యేసి ఇట్లా పక్క గుంస్తుంటే మరి మీరు ఏం చేస్తున్నారు, మరి మీరు ఎవరి హక్కులు కాపాడేటందుకు మీరు ఆడ మంత్రులై కూర్చున్నారు, మహిళా కోటాలు అయినరా, మీరు ఏ కోటాలు అయినా మాకు ఎరకలేదు. ఇంతకుముందు మా సీతక్క అన్నలో కూడా పని చేసి వచ్చింది కదా, ఆమె కూడా తెలుసు కదా మరి మొత్తం కథ ఏందో. ఇప్పటిదాకా ఇంకో 3-4 గంటలు అయితే 24 గంటలు అయితే సంఘటన జరిగి మరి మీరు ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు. ఇది మాత్రం ఆ సీఐ ఎవడైతున్నాడో, ఆ శ్రీనివాస్ అనే సీఐ ఎవడైతున్నాడో వాడు బరాబర్ వాని మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు అనని మాటలు అన్నట్టుగా వెంకట్రామరెడ్డి మీద కేసులు పెట్టిరు కదా. ఇప్పుడు ఆయన లైవ్ వీడియో ఉన్నది, ఫిజికల్గా ఇట్లా అసాల్ట్ చేస్తున్నటువంటి వీడియో ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని వెంటనే వాడిని తీసుకొచ్చి బొక్కల వారేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ భూతు పురాణము ఒక చిన్న మాట అనని దాన్ని అన్నట్టుగా పెట్టి వెంకట్రామరెడ్డిని ఎట్లా తీసుకుపోయినరో ఆ మనిషిని ఉంచుతారో చంపుతారు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంత సాంప్రదాయం ఏంటంటే అక్కడ రూలర్స్ బెల్లెలతో ముక్కలుగా నరికిరీడ. కరుణాకర్ని చంపిండ్రు, గదరన్న మీద తూటాలు పెట్టిండ్రు, ఆడనేమో మనుషులనే మాయం చేసి పోలీస్ స్టేషన్లో చంపి బూడిది కూడా దొరకకుండా చేస్తున్నారు కదా. వెంకట్రామరెడ్డి కూడా అటువంటిది ఏమైనా జరుగుతున్న ఉద్దేశంతో నా భార్య భయపడి అడ్డొచ్చింది కదా. బూతులు వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి తీసుకుపోయి డీజీపీ స్థాయి దాకా కూడా పోయి అప్లికేషన్లు ఇచ్చిండ్రు కదా. మరి మనోళ్ళు ఎందుకు, తెలంగాణ పోలీసు వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతలేరు? వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తున్నా, క్లియర్గా వచ్చి మీ దగ్గరకు వచ్చినాం. చాలా మంది ఈవెన్ నాగేశ్వరరావు సార్ అయితే డైరెక్ట్ తీసుకుపోయి సివి ఆనంద్కే డీజీపీకే చెప్పిండు ఇవన్నీ పేర్లతో సహా చూపించి చెప్పిండు. సంపుతామని బహిరంగంగా వాళ్ళు మెసేజ్లు పెట్టారు కదా. మరి వాళ్ళ మీద తెలంగాణ పోలీసు వాళ్ళు ఎందుకు కేసులు పెడతలేరు? రేవంత్ రెడ్డి ఎందుకు కేసులు పెడతలేడు? బాగా బాంచన్గిరి, బ్రోకర్గిరి, ఒక గుమాస్తా పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు దగ్గర మోకాళ్ళ కాడ ఉండి ఇంతకుముందు చెప్పులు మోసిండు, ఇప్పుడు మోస్తున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు రెడీగా లేరు. వాళ్ళ చెప్పులు మోసేందుకు, నీ చెప్పులు మోసేందుకు తెలంగాణ ప్రజలు రెడీగా లేరు, తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే స్తూపం కాడికి వచ్చి మేము నిరసన ఎందుకు చెప్తున్నాంటే, మేము సచ్చినా మంచిదే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మాత్రం, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని మాత్రం
తల వంచనీయమని చెప్పడానికే ఇక్కడికి వచ్చినాం.